గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సోషల్ మీడియాలో మరొక కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ పేరు దిమాగి నక్సల్ జనతా పార్టీ. ఈ పార్టీ అనౌన్స్ కావడంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఒక టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగానే పుట్టిన కాకూరి జనతా పార్టీ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. కాకూరి జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీక్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. జంజీ యువత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల పాటు ఆందోళన చేయడంతో, నిరసనలు ఉధృతం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి క్రియేట్ చేసింది కాకూరి జనతా పార్టీ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త సోషల్ మీడియా వేదికగా పార్టీ దిమాగి నక్సల్ జనతా పార్టీ వచ్చేసరికి ఒక టెన్షన్ మళ్ళీ పట్టుకుందని చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట ప్రసంగంలో మేము సాయుధ నక్సల్స్ని ఏరిపారేశాం, అంటే అడవుల్లో ఆయుధాలు పట్టుకొని పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని సంచరించినటువంటి ఆ నక్సల్స్ అందరినీ కూడా మొత్తం నిర్మూలించేశాం, ఏరిపారేశాం. కానీ మన మధ్య తిరుగుతూ ఉన్నారు కొంతమంది దిమాగి నక్సల్స్, ఇంకా మిగిలే ఉన్నారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, సమాజంలో ఒక అలజడి సృష్టిస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇంకా మిగిలే ఉన్నారు అని కామెంట్ చేశారు. సో దీనికి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు, మిగతా పార్టీలు విమర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది యువత కూడా కౌంటర్గా పార్టీని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దిమాగి నక్సల్ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏదన్నా విషయం గురించి ప్రశ్నిస్తే, కేంద్ర ప్రభుత్వం తప్పొప్పుల్ని ఎత్తి చూపితే, సో ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి ఆ లోటుపాట్లను సవరించుకోవాలని చెప్పి గళం విప్పితే ఈ విధంగా అణచివేస్తారా? ఈ విధంగా యువతను ఉద్దేశించి ప్రతిదాడికి దిగుతారా? నక్సల్స్తో పోలుస్తారా? ఇదెక్కడ ప్రజాస్వామ్యం? అంటే సద్విమర్శని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదా? మోదీ గారు ఒక నక్సల్స్తో ఏ విధంగా పోలుస్తారంటూ డైరెక్ట్గా పార్టీ పేరే అనౌన్స్ చేసేశారు, దిమాగి నక్సల్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో ఇట్లా ఆ పార్టీ అనౌన్స్ అయిందో లేదో 1,81,000 మంది ఫాలో అయిపోయారు. అదే ఎక్స్లో, ట్విట్టర్లో, ఇప్పుడు ఎక్స్, అందులో 7,000 మంది అట్లా అనౌన్స్ చేసిన తర్వాత వచ్చేసారు ఈ పార్టీకి. ట్విట్టర్లోనేమో అదే ఎక్స్లో దిమాగి నక్సల్ జనతా పార్టీ అని పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో దిమాగి నక్సల్ పార్టీ అని పెట్టారు. అంటే ఇలాంటి సోషల్ మీడియా రాజకీయ పార్టీలకు, సోషల్ మీడియా వేదికగా పుట్టుకొస్తున్నటువంటి ఇలాంటి పేజెస్కి అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. అంటే యువత పెద్ద ఎత్తున దీనికి లైకులు కొడుతున్నారు, ఫాలో కొడుతున్నారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో తీవ్రంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో, సో వాటిని సరిచేయాలంటే ఇలాంటి వేదికలు కావాలని చెప్పి యువత నుంచి కూడా మద్దతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీ అనౌన్స్ చేసేసారు సోషల్ మీడియాలో అంటే పట్టించుకోరు కదా, అంత సవ్యంగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఈ విషయాలను ప్రశ్నించాల్సిందే, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఎండగట్టాల్సిందే అనే ఒక భావన యూత్లో ఉంటే, ప్రజల్లో ఉంటే ఇలాంటి సోషల్ మీడియా పార్టీలకు ఆదరణ పెరుగుతుంది. కాకూరి జనతా పార్టీయే కదా బెస్ట్ ఎగ్జాంపుల్. కాకూరి జనతా పార్టీ ఎలా పుట్టింది? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విధంగా ఎవరైతే యూత్ను ఉద్దేశించి పని పాఠాలు లేని వాళ్ళు సమాజం మీద పడి ఒక పరాన్న జీవుల్లాగా దోచుకు తింటున్నారు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుని మంచిగా లైఫ్ లీడ్ చేయకుండా ఈ విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా పని పాటలు లేని వాళ్ళు అందరూ కొంతమంది యువత తయారవుతున్నారంటే దానికి కౌంటర్గా అభిజిత్ దీప్కే కాకూరి జనతా పార్టీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేస్తే లక్షల మంది అంటే 24 గంటల్లోనే దాదాపు 20 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చేసారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ప్రశ్నిస్తే ఇంత దారుణంగా
మాట్లాడతారా అని చెప్పి ఆయన ఒక ఉద్యమం లేవనెత్తి డైరెక్ట్గా ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఇంత గట్టిగా యువత మద్దతుతో జన్జీ మద్దతుతో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. తమ డిమాండ్ని సక్సెస్ఫుల్గా సాధించుకోగలిగారు. దట్ ఈస్ యూత్ పవర్. ఇలాంటి సమయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వచ్చినా సరే, కేంద్ర ప్రభుత్వం తప్పిదాలు ఏమి కనిపించినా సరే, ఇట్లా పార్టీల రూపంలోనే యువత మద్దతును తీసుకుని దాని మీద మేము పోరాటం చేస్తామని చెప్పి ఒక గట్టి సంకేతం అభిజిత్ దీప్కే ఇచ్చారు. సో అందుకే ఇప్పుడు ఈ కొత్త పార్టీలతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇంకో కొత్త టెన్షన్ మొదలైంది. మళ్ళీ ఇంకే ఉద్యమం చేస్తారు, మళ్ళీ ఏ ఇష్యూ పట్టుకుంటారు. ఇప్పుడు అభిజిత్ దీప్కే ఇంకోటి స్టార్ట్ చేశాడు, క్యా బోల్తీ పబ్లిక్. అంటే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ఏంటి, ప్రజల గోడేంటి, మనం రూట్ లెవెల్లోకి వెళ్ళి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి, గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళ సమస్యలు మనం డైరెక్ట్గా విందామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాడు. 15 ఆగస్టు రోజు కూడా ఆయన ముంబైలో తన ఊళ్ళో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ స్కూల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి చూశాడు. బెంచీలు సరిగ్గా లేవు, పైకప్పు సరిగా లేదు, వాష్రూమ్స్ చాలా దరిద్రంగా ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి సరైనటువంటి ప్లేస్ లేదు. సో ప్రభుత్వ స్కూళ్ళు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా ఎందుకు సరిగా లేవు అని క్వశ్చన్ చేశాడు. కరెక్టేగా? ఇప్పుడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు మొత్తం ఆ బడ్జెట్లన్నీ కూడా ప్రభుత్వ నిత్యావసరం కదండి. విద్యా వైద్యం అనేది నిత్యావసరం, అత్యవసరం, ప్రజలకి అందాల్సినటువంటివి కదా. 100కి 100 రూపాయలు దీని మీద కదా పెట్టాల్సిన బడ్జెట్. బాగు చేయాల్సింది ముందు ఇవి కదా, స్కూళ్ళు, ఆసుపత్రులు కదా. పేద పిల్లలు, పేద ప్రజలకు విద్యా వైద్యం 100కి 100% మంచిగా అందిస్తే ఎవరు పెద్దగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా. సో డెఫినెట్గా అభిజిత్ దీప్కే ఒక మంచి లైన్లోనే వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తప్పిదం కనిపిస్తే, ఎక్కడ పొరపాటు కనిపిస్తే, ఎక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తే అక్కడ క్వశ్చన్ చేస్తా అంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పార్టీ వచ్చింది, దిమాగీ నక్సల్ పార్టీ. అంటే యువతను కించపరిస్తే, యువతను అవమానిస్తే దీన్ని మేము అవమానంగా తీసుకోం, పార్టీలు పెట్టి ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఒక మెసేజ్ వెళ్ళిస్తూ ఉన్నారు. సో చూద్దాం ఇంకా ఎలాంటి కొత్త పార్టీలు వస్తాయి, ప్రభుత్వం మీద ఎలాంటి నిరసన గళం విప్పుతాయి, భవిష్యత్ పరిణామాలన్నింటి మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం.